డ్రైనేజీలు పూడుకుపోయి రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు, రేయింబవళ్లు, దోమల స్వైర విహారం పెరిగిన మస్కిటో లిక్విడ్లు, కాయిల్స్ వినియోగం, ఎలక్ట్రికల్ బ్యాట్లతో తిరగాల్సిన దుస్థితి, నిద్ర కరువైందని జనం గగ్గోలు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. పలుచోట్ల డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. సంజీవ్ నగర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మురుగునీరు రోడ్ల మీద ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే ఇలా ఉంటే వార్డులలో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రతిరోజు కాలువలలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు కాలువలో పడిపోతున్నారని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. అక్కడ సమస్యలు వీడియో తీస్తుండగానే అంతలోనే ఒకతను మురుగు కాలువలో పడిపోవడం జరిగింది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మస్కిటో లిక్విడ్లు, కాయిల్స్ వినియోగం బాగా పెరిగింది. దోమల నియంత్రణకు ఎలక్ట్రికల్ బ్యాట్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రజలను దోమలు పట్టి పీడిస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడం, పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పని ప్రదేశంలో దోమల బ్యాట్లను వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాని కింద పైప్ లైన్ ఉంది అనమాట. ఆ మోరి హైట్ లేపితే అసలు మంచివాడే అసలు తీయండి మంచివాడే అసలు చూడండి. అదిగా సార్, మున్సిపాలిటీకి మొన్న ఆఫీసర్లు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పినాము. ఆ మోరి అనేది హైట్ లేపితే ఆ పెట్రోల్ బంక్ కాడ అవసరం లేదు, ఆడ అనవసరంగా లేపినారు. ఈడ అవసరం. ఇది ఎమ్మెల్యే ఇంటికి పోయే దావా. ఈ దావని ఎట్టంటే ఎట్లా సార్, ఎలక్షన్ల ముందు రేపు పొద్దున ఎమ్మెల్యే గారు ఇట్నే రావాలంటే ఇట్నే రావాల్సిందే కదా. కాబట్టి దీని మోరు హైట్ లేపితే ఈ సమస్య అనేది ఉండదు. పడ్డ ఉంది సార్, పై పడ్డ ఉంది కాబట్టి ఈ మోరి పోకుండా ఉంది. సరిగా వాసన మాకు అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు పని చేయడంలే మాకు ఇక్కడ అసలు. అట్లా ఆ మోరి హైట్ లేపితే సమస్య ఇప్పుడు చూసారు కదా మీరు, అక్కడ 2 సార్లు మోర్ హైట్ లేపితే సరిపోతా సార్, అంతే, ఏం అవసరం లే. ఏం చేసి అమ్మాయి వచ్చేప్పుడు కూడా చెప్పినాం, అమ్మాయి తల్లి అనేది ఏమన్నారు,